ట్రైన్ నుంచి ఓఎస్కి వస్తారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. వాచ్ అలా చేయాలి, స్టీరింగ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేసి. సో అలాంటి వారి కోసం ఈ కంపెనీ చాలా బెస్ట్. సో ఫ్రెషర్స్ కూడా తీసుకుంటున్నారన్నమాట ఈ కంపెనీలో. మనకి ఇంటర్నెట్ చాలా ముఖ్యం కదా. సో ఇంటర్నెట్ వచ్చేసి 1 GB ఒక రోజుకి. ఇదే నా ఫస్ట్ షిప్. కాండ్లా నుంచి అమెరికా వెళ్తుంది, అమెరికా నుంచి మళ్ళీ కాండ్లా వస్తుంది అన్నమాట షిప్. అయింది తర్వాత డబ్బులు కూడా వచ్చాయి. మొత్తం 3 సార్లు వచ్చాయి డబ్బులు. ఫ్రెండ్స్ అది మీ వల్లనే. ఊరు పడడం ఏం చెప్పాలంటే తినడానికి అసలు ఏం లేవు. హే గాయస్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే ఇప్పుడు చాలా బాగున్నానండి. సో చూసినాయి కదా ఈ డ్రెస్. సో నేను మళ్ళీ షిప్లోకి అయితే వస్తాను. జాయినింగ్ అయ్యి షిప్లోకి వచ్చి వారం పైగానే అవుతుంది అనమాట. అస్సలు రెస్ట్ లేదు ఫ్రెండ్స్. నాకు ఎప్పటి నుంచో కోరిక అయితే ఉండేది, నేను ఇండియాలో సేల్ చేయాలి అనేసి. సో ఆ కోరిక అయితే ఈ కంపెనీలోకి వచ్చాక అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నాది ఇది కొత్త కంపెనీ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా తీసుకుంటున్నారన్నమాట ఈ కంపెనీలో. సో మాతో పాటు కూడా ఒక ట్రైనింగ్ వైపర్ అయితే వచ్చారు. సో అలానే నేను ఆఫీసులో ఉన్నప్పుడు కూడా ఇంకొక 2 అయితే వచ్చారన్నమాట. వాళ్ళు ఏ ర్యాంక్ అని నాకు తెలియదు, కానీ ట్రైనీసే. సో వాళ్ళు ఏ ర్యాంక్ అప్లై చేస్తున్నారు అనేసి నాకు తెలియదు. సో అది ఈ కంపెనీలో మాత్రం ఫ్రెషర్స్ కూడా తీసుకున్నారు. మీలో ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఏమో మన లక్ బాగుంటే అవుతుంది, సరేనా? సో కాండ్లాలో నేను జాయిన్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. సో కాండ్లా టు సౌదీ అరేబియా వచ్చానమాట. సల్ఫర్ లోడ్ చేస్తాను. సల్ఫర్ కావాలి ఇప్పుడు ఎలా లోడ్ అవుతుందో చూపిస్తాను చూడండి. సో ఓఎస్ ఒకటే ఒక ఓఎస్ అనమాట, పాతోడు. సో మిగతా అందరం కొత్త వాళ్ళమే. సో అందువల్ల ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేసి మాకు తెలియదు. సో పని అయితే చాలా ఎక్కువగానే ఉంది, కానీ అంత టఫ్గా అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా షిప్లు చేసిన వాళ్ళమే కనుక అంత ఇదేం లేదు. కాకపోతే రెస్ట్ దొరకలేదు, మెయిన్ అదే. దాంతోపాటుగా మనం వీడియో షూట్ చేయడానికి కూడా టైం దొరకలేదు ఫ్రెండ్స్. సో అదే. సో ఇక్కడ నుంచి సౌదీ అరేబియా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి మన బ్లాగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అది కంటిన్యూగా చూస్తామనండి. క్యాబిన్లో ఏం లేదు అసలు. లాస్ట్ షిప్ ఎలా ఉందో, టాయిలెట్ లేదు, ఏం లేదు. ఇంకా యాక్చువల్గా టాయిలెట్ ఉంటే మంచిది అంటారు, కానీ నాకైతే టాయిలెట్ లేకపోతేనే మంచిది. ఎందుకంటే దాని క్లీనింగ్ ఇవన్నీ పని పెరిగిపోతే క్యాబిన్ ఇన్స్పెక్షన్కి ఇట్లా వస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కూడా మనకి ఇది క్లీన్ లేదు, అది క్లీన్ లేదు అంటారు. సో ఇక్కడ ఏంటంటే అంత బెంగ లేదు, భయం లేదు, బాగుంది. అలానే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, చూడండి భలే ఉంది. సో భలే ఉంది కదా ఫ్యాన్, సూపర్. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇదే షిప్లో దొరికింది. సో యాక్చువల్గా ఈ షిప్ రూట్ కూడా చెప్తే మతిపోతుంది. సూపర్ రూట్ అనమాట. కాండ్లా నుంచి అమెరికా వెళ్తుంది, అమెరికా నుంచి మళ్ళీ కాండ్లా వస్తుంది అన్నమాట షిప్ రూట్ అది. సో అక్కడ కాండ్లాలో ఏంటంటే విండ్ వీల్స్ ఉంటాయి కదా, విండ్ వీల్స్ పెద్ద పెద్ద ఫ్యాన్లు విండ్ వీల్స్ ఉంటాయి. ఇందులో చాలా మంది తెలిసిందే. సో అవి అనమాట, అవి లోడ్ చేస్తారు. అవి లోడ్ చేసుకొని అమెరికా పట్టుకెళ్తుంది. అమెరికాలో కోల్ బుక్ ఉంటుంది కదా, బుక్ని మళ్ళీ ఇండియా తెస్తుంది అనమాట షిప్. సో ఒకవేళ ఒక వాయేజ్ అవ్వడానికి దాదాపు ఒక 3 నెలలు, ఒక 4 నెలలు కూడా ఇంకా అయిపోవచ్చు, 5 నెలలు కూడా ఇంకా అయిపోవచ్చు ఒకవేళ యాంకర్ గడ్డ దొరికితే. సో ఒక 2 ట్రిప్లు కొడితే సైన్ అప్ అయిపోవచ్చు అనమాట. అంత బాగుంది. సో ఇప్పుడే చేంజ్ అయింది. సో దీని తర్వాత ఐ హోప్ మళ్ళీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వెళ్ళొచ్చు అనమాట, సరేనా? మీకు చాలా మంది తెలిసిందే నేను బాబు పుట్టాడు అనేసి. సో ఆ డెలివరీ దీనికోసం అనేసి ఉండిపోయాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ పాప పుట్టినప్పుడు నేను లేను. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేసి ఏంటి అనేసి నాకు తెలియాలి కదా. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఎన్నో బాధలు, ఎన్నో ఫైనాన్షియల్గా, నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్గా అనుభవించాం. సో బాబుని చూడగానే లైఫ్లో ఒకసారి వస్తుంది. ఫ్యామిలీ కోసమే ఎంత దూరం వస్తాం. సో అలాంటప్పుడు కూడా ఉండాలి కదా. సో అందుకనేసి డెలివరీ మొత్తం ఈ బాబుకి 5వ నెల వచ్చింది, 6వ నెల 5వ నెల రన్ అవుతుంది. సో అనగానే నేను ఇలా జాబ్కి అప్లై చేశాను అనమాట. సో అంతవరకు బాబుతో బాగా ఆడుకున్నాను, బాగుంది, సూపర్. బాబు కూడా చాలా సూపర్. అసలు ఎంత
గారు. సో వారి వల్లనే నేను ఈ సంవత్సరం పైగా నేను ఇంటి దగ్గర ఉండిపోయానంటే సో అలా కొనసాగిందనమాట నా లైఫ్ ఈ సంవత్సరం పైగా. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది. ఇంకా ఫస్ట్ నుంచి శాలరీ ఒకసారి చూడాలి, చూస్తే అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. తెలిసిందే ఇంటి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా అవుతుంది తెలిసిందే కదా. సో దాంతోపాటుగా నేను ఏం చేశానంటే సో ఫిషింగ్ వీడియో చేశాను కదా. సో మౌంటైజన్ అయింది, తర్వాత డబ్బులు కూడా ఇంకా వచ్చాయి. మొత్తం 3 సార్లు వచ్చాయి డబ్బులు ఫ్రెండ్స్. అది మీ వల్లనే. సో ఆ డబ్బులు కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. సో అది సంవత్సరం మొత్తం ఎలా గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు షిప్లోకి అయితే వస్తున్నాం. సో ఈ కంపెనీలో ఏంటంటే నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. అంటే కొత్తగా వస్తారు ఓఎస్గా, అంటే ట్రైన్ ఓఎస్ నుంచి ఓఎస్గా వస్తారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. వాచ్ చాలా చేయాలి, స్టీరింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో అలాంటి వారి కోసం ఈ కంపెనీ చాలా బెస్ట్. సో ఓఎస్గా ఉన్నప్పటి నుంచే మనం స్టీరింగ్ చేసుకోవచ్చు, అలానే బ్రిడ్జ్ వాచ్, ఇంకా యాంకర్ వాచ్, ఇంకా పోర్ట్లో అంటే నార్మల్గా ఉంటాయి. పోర్ట్లో ఎలాగో వాచెస్ ఉంటాయి కనుక సో చాలా బెస్ట్ అనమాట. నాకు తెలిసి ఓఎస్ లెక్క కొత్తగా వచ్చిన ఓఎస్లకి అయితే మాత్రం చాలా బెస్ట్. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే 2-3 గంటలు ఉన్న పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు, అర్థం అనమాట నేను చెప్పింది. సో వాళ్ళంటే ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు అంటే కొత్తగా వస్తారు చూసారా, ఇప్పుడు ట్రైనింగ్ ఓఎస్కి. సో అలాంటి వారి కోసం ఈ కంపెనీ చాలా బెస్ట్, రీజన్ చెప్తున్నాను. సో మనం రాగానే మన వాచ్ అని స్టార్ట్ అయిపోద్ది అనమాట, బ్రిడ్జ్ వాచ్. బాగుంది. అంటే ఫియర్ అనేది మన భయం అనేది పోద్ది అనమాట. ఎలా ఉంటే వాచెస్ అనేది, ఇంకా స్టీరింగ్ కూడా ఇంకా ప్రొడిస్తే మన స్టీరింగ్ నేర్చుకోవడానికి అనేది సరే. సో ఈ షిప్లో అయితే మన తెలుగు వారు అయితే ఎవరు లేరన్నమాట. వారం రోజులకే ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, వారం రోజులకి మనిషి ఎంత టైట్గా అయిపోయామంటే అసలు కరెక్ట్ నిద్ర లేదు కదా, పని చేయగా. సో నా బాయ్స్ కూడా ఒకసారి చూపేస్తాను చూడండి ఎలా ఉందో. సో చూసినా కదా, మరి ఇంత దారుణంగా తయారైపోయింది అనమాట ఒక వారం రోజుల్లోనే. కెమికల్ వాష్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసినా కదా కెమికల్ వాష్ చేసినప్పుడు ఎలా వైట్ మార్క్లో ఎలా వస్తుందో కెమికల్ వల్ల ఇదంతను. సో రాగానే బాగా దాంతోపాటు ఈ స్టోర్స్ అని ప్రొవిజన్ అనేసి ఇవన్నీ వచ్చాయి కదా. ఒళ్ళు నుజ్జు అయిపోయింది అనుకోండి, నిజం చెప్తున్నా. అసలు ఒళ్ళు నుజ్జు అయిపోయింది, అసలు గ్యాప్ లేదు. సో అలానే ఈ షిప్లో అందరం కూడా ఇండియన్సే. సో ఫుడ్ కూడా బాగుంది. సో అలానే మెయిన్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ చాలా ముఖ్యం కదా. సో ఇంటర్నెట్ వచ్చేసి 1 GB ఒక రోజుకి. ఇదే నా ఫస్ట్ షిప్. నిజం చెప్పాలంటే 1 GB దొరుకుతుంది ఒక్క రోజుకి అనమాట. ప్రతిరోజు రాత్రి 12 అవగానే ఆ 1 GB మళ్ళీ వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇది మాత్రం చాలా ఫాస్ట్ అవుతుంది కూడాను. ఒకవేళ మనం ఏదైనా ఒక మూవీ అంటున్నాను, ఏదైనా చిన్న ఒక ట్రైలర్ అనుకోండి, ట్రైలర్ ఏమైనా డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇలా అయిపోద్ది అనమాట. చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంటర్నెట్ ఈ షిప్లో మాత్రం. చాలా బాగుంది ఇంటర్నెట్ ఫెసిలిటీ మాత్రం. సో కొన్ని దగ్గర ఇప్పుడు సౌదీ అరేబియా వెళ్ళాం కదా, సౌదీ వెళ్తే అక్కడ ఈ స్టార్ లింక్ అనేది పని చేయలేదు అనమాట, వీసాట్కి కన్వర్ట్ అయ్యింది. సో అది వచ్చేసేటంటే 226 MB వస్తుంది రోజుకి. కానీ అది మాత్రం అసలు అవ్వదు. అసలు నెట్ చాలా స్లో అవుతుంది. ఒకసారి కాల్ కనెక్ట్ అయిందా సరే అలా మాట్లాడుతూ ఉండాలి, లేకుంటే కాల్ కట్ అయిపోయిందా మరి కనెక్ట్ అవ్వదు అనమాట. చాలా కష్టం అని కనెక్ట్ చేయడానికి. సో బాగా ఇబ్బంది పడ్డా. సిమ్ కార్డ్ తీసుకోవడానికి అవ్వలేదు. సో అదొక పెద్ద ప్రాబ్లం ఒకటి అయిపోయింది అనమాట. సిమ్ కార్డ్స్ రాలేదు. సో సౌదీ కదా కొంచెం మెయింటైన్ చేస్తారు వాళ్ళు కూడాను. చాలామంది అడిగారు కామెంట్లో, అన్యా ఎక్కడున్నావు, ఇలా బాగున్నావా, ఈ వీడియో చేయడం లేదు అనేసి. సో నేను చాలా బాగున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను వీడియో చేయలేకపోయాను. అలానే మీ కామెంట్స్కి నేను రెస్పాన్స్ కూడా ఇంకా ఇవ్వలేకపోయాను అనమాట. సో అలాంటి పరిస్థితులు ఉండడం వల్లనే. సో సరేనా, నేనైతే మాత్రం చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో సడన్గా జాయినింగ్ అవ్వడం వల్ల ఎక్కువగా నేను ఏం తెచ్చుకోలేదు. అసలు ఏం తెచ్చుకోలేదు. నాకు ఈ వ్లాగింగ్కి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నాను, అలానే కొన్ని బట్టలు తెచ్చుకోవడం అంతా అయిపోయింది. ఇంకా ఏం లేవు. లాస్ట్ అవన్నీ అయితే కొన్ని స్నాక్స్ కూడా పట్టుకెళ్ళేవాడిని అనమాట తినడానికి. బోర్ పడడం ఏం చెప్పాలంటే తినడానికి అసలు ఏం లేవు. లాంగ్ స్టోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూల్ డ్రింక్స్ తీసుకోవాలి. మెయిన్ నాకు కూల్ డ్రింక్స్ తింటే చాలా ఇష్టం. కూల్ డ్రింక్స్ తీసుకోవాలి.
సో అలానే హల్దీరామ్ మిక్సర్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో మస్తు ఉంటాయి అవి, సూపర్ ఉంటాయి. అవి కూడా తీసుకోవాలన్నమాట. సో అది బాగుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూస్తున్నాను. అదే మూవీ చూస్తున్నప్పుడు కానీ అలా టైం పాస్ తినాలనిపిస్తుంది. ఇప్పుడేం లేవు. సండే టైం అయితే సండే రోజు మరి హాలిడే ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా అలా బోర్ కూడా వేస్తుంది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అలాంటప్పుడు ఇలా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. అలాంటప్పుడు అలా ఏదో తినాలనిపిస్తుంది. స్నాక్స్ ఏమైనా ఉన్నాయి కింద జిఎస్ కూడా పెట్టారు, అంటే ఈ కప్ నూడిల్స్ అని, ఇవి బిస్కెట్స్ అని ఏవో ఉన్నాయి. కానీ మనకి స్పైసీ ఎక్కువ ఇష్టం కనుక ఈ హల్దీరామ్ మిక్సర్లు అయితే చాలా బాగుంటాయి కదా, సూపర్గా ఉంటాయి. సో షిప్లో అయితే అవి దొరుకుతాయి, సో అవే తింటాయి అన్నమాట. సో అదే ఈ వీడియో ఎంత షార్ట్ చేస్తే అంత మంచిది, ఎందుకంటే నెక్స్ట్ వీడియో కొంచెం లాంగ్గా ఉంటాయి, సో కానీ మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ప్లీజ్ చూస్తూనే ఉండండి, సరేనా? సో అది ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఉంటే మాత్రం సో ప్లీజ్ షిప్లోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా పనిచేయండి. సేఫ్టీ ఈజ్ మెయిన్, సేఫ్టీ ఫస్ట్. సో తర్వాత ఇంకేమైనా సరే, సరేనా? ఎక్కువగా ఏం ఆలోచించకండి పని చేస్తున్నప్పుడు గట్రా. సో అది జాగ్రత్తగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? సో అది కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.